ఈ పెద్ద పాదం అంటే ఏంటి, ఈ చిన్న పాదం అంటే ఏంటి, ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొళ్ళి అని చెప్పారు చూస్తారా, స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరిమేల నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది, 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం ఎరిమేలి, పేరూర్తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా, ఇంజిప్పారకోట, కరిమల, కరీలాంతోడు, పెరియానవట్టం, శరియానవట్టం, పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా, మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పడితే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా? అలా చెప్తూ ఉంటానే ఎలా గుజుబం చేస్తున్నా. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే. మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా? ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర. శరణమయ్యప్ప. అప్పాచిమేడు నీలిమడై దాటిన తర్వాత అక్కడ బియ్యపు ఉండలు వేస్తూ ఉంటారు కదా స్వామి. ఎందుకు స్వామి అనంటే, ఈ యొక్క మృగాలు, పక్షులు, పశుపక్షాదులు ఉంటాయి చూసారా, వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపు ఉండల్ని అక్కడ వేయడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా ఆహారం. ఇందులో చూడండి, పరోపకారార్థే ఇదం శరీరం, నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను, దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపు ఉండలు అప్పాచిమేడులో అలా విసిరివేయడము. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా. బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు. వాడు నిన్న ఎలా ఉన్నాడు ఈరోజు అలాగే ఉంటాడు, బట్టలు మాత్రమే మారుతుంది. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళిగేపురతమ్మ అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేదే బ్రహ్మచర్య దీక్ష. ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహా యోగులు ఉన్నారు. మనకు వివేకానందులు చూసాం, అలా ఎంతోమంది శంకరులను చూసాం. బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా 1,00,000 రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా, మరి వెంకటేశ్వర స్వామి పటంగాను ఇంకో చోట ఉన్నాడు. కానీ ఎందులో చూసినా అణువణువులో ఆయనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా ఎందందు వెతికినా అందందే గలడు అని హరి అన్నాడు చూసారా. ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు. కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు, తప్పు లేదు. కానీ పూజిస్తున్నారు కదా, ఆనందపడతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప. గురుగారు, మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, మరి వేరే దేవాలయాలకు కొన్ని వెళ్ళొచ్చా అంటే అదొక తీర్థయాత్ర. మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి కాకపోతే. శరణమయ్యప్ప. గురుగారు, మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము. మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా, దానికి కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు? కొంతమంది కదులుస్తారు, కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు, తప్పు లేదు.
దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు. శరణమయ్యప్ప. ఏమండి, భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా? సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సన్యాస దీక్ష తీసుకోవట్లేదు మీరు, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప పడి పూజ అయినా మీరిద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి. మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రం కరెంట్ టైం షాక్ కొట్టదు. మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని. అన్ని పూజలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు. మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా. మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మ్య ముహూర్తంలో చేయాలంటారు. శరణమయ్యప్ప. ఏమండి, వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి, కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు. అది వెళ్ళచ్చా వెళ్ళకూడదా అంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా, విల్లు అంబు ఇలా వదిలాం, ఎయిమ్ చూసి వదిలేస్తే నో 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 బ్యాక్ 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 అంటామా, వెళ్ళిపోయింది అంతే. అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే. కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది. యు ఆర్ గో అవుట్ కదా, మళ్ళీ ఎలా వెనక్కి వస్తావు? వెళ్ళిపోవడమే శబరిమలకి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క మాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా, అది వేసుకుంటే మంచిదా, దాని ఏంటి కథ, దాని గురించి కొంచెం చెప్పండి అంటే కండువా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మాల ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి, మీరు ఇప్పుడు స్కూటర్లోనో కారులోనో నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు స్వామిచరణం ఇలా పెట్టేసుకోండి, మన పక్కన అయ్యప్ప పోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి, సమాజం మీకు గౌరవం ఇస్తుంది. ఎలాంటి వస్త్రమైనా ధరించండి, గౌరవంగా ఉండండి. శరణమయ్యప్ప. ఏమంటే కలస పూజ అని ఉంటుంది, ఇక 18 పడిలోనే చేస్తారు అన్ని పూజలు. కలస పూజకు 18 లేదు, కన్నీస్వామి లేదు, అన్ని పూజలను కలస పూజ చేయాలండి. ఎందుకు ఈ కలసం పెడతారంటే గంగే చయం నేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం. కాబట్టి ప్రతి పూజకు కలస పూజ చేయొచ్చు, తప్పులేదు. శరణమయ్యప్ప. ఏమండి, పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది, ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా, మరుసటి రోజు అయిపోతుంది కదా 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే టిపికల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావా లేదా, అప్పుడు అయిపోయింది. సివిల్గా ఉన్నాం అప్పుడు తినచ్చు. మరి దీక్షలో ఉంటే తినచ్చా అంటే కాస్త తింటే మీకు అరగదు, అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4 మీరు లేవాలి, అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథలో ఒకటి చెప్తాం కదా, అదేవిధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా, మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న, ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా, కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్యప్ప. ఏమండి, కన్నెస్వామి నుంచి ఒక్కొక్క బాణము, కత్తి, గంట, గద ఇవన్నీ తీసుకెళ్తారు. 18 యాత్రకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు కదా గురుగారు, దీని యొక్క పరమార్థం ఏమైనా ఉందా, ఎందుకోసం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు అంటే అప్పటి కాలంలో ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు అందరూ నడిచే వెళ్ళేవాళ్ళు, వేరే దారి లేదు. ఇప్పుడు కదా కారు వసతులంతా పంబ వరకు వచ్చింది. అప్పుడు ఈ కొబ్బరి చెట్టు సీనియర్గా ఉన్నవాళ్ళు కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆ వాటర్, చుక్కు వెళ్ళం వాటర్ అంతా వచ్చింది. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి దాహారతిగా దాహం తీసుకునేది. కాబట్టి మన యొక్క ముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను మానవతా దృక్పథంతో మనం ఇప్పటికీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. సెంట్రల్ ఫారెస్ట్ స్ట్రిక్ట్గా అలౌ చేసింది, అక్కడ పెట్టడానికి స్థలం లేదు. అందుకని మనం ఏం చేయాలి, కొబ్బరి చెట్టు కల్చర్ని మానకూడదు. మన పరిసర ప్రాంతాల్లో మన ఊర్లో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఆ కొబ్బరి చెట్టును పెట్టేసి
మనం వెళ్ళేటప్పుడు ఇరుముడిలో బంగారు కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు ప్రతిమను తయారు చేసి ఇరుముడిలో వేసి అది స్వామివారి హుండీలో వేస్తే ఆ స్వామివారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. శరణమయ్యప్ప. అళుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు, దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది, తన శరీరంలో నుంచి 1 డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 1,00,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి ఒక చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అழுదాల్ అంటే ఏడ్చింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది. అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాన్ని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచమంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు, స్వామి ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక 2 రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటి నుంచి అళుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు, ఈ 2 రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరు వేస్తున్నాం? మనలోని కామ క్రోధ లోభ మోగ మదమాశ్చర్య ఈర్ష డంబ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని 2 రాళ్ళు వేసేస్తున్నాము. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.